వెల్కమ్ టు ఓహో టాకీస్. సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన మురళీ నాయక్. జస్ట్ వయసు 23 సంవత్సరాలే. 2.5 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తున్నాడు అతను. అయితే ప్రస్తుతం మరి భారత్ పాక్ మధ్యన ఏర్పడ్డ మరి యుద్ధ వాతావరణం, ఈ నేపథ్యంలో మరి అతడు నాసిక్లో ఉద్యోగరీత్యా ఉండగా, అంటే ఆర్మీలో వాళ్ళకు రకరకాల బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. నాసిక్లో ఉండగా అతన్ని మరి భారత సైనిక అధికారులు మరి యుద్ధం నేపథ్యంలో ఆయనను రాజౌరికి పంపించడం జరిగింది. అయితే రాజౌరిలో మరి మన భద్రతా బలగాలకు అదేవిధంగా పాక్ సైనికులకు మధ్య జరిగిన కాల్పుల్లో మరి మురళీ నాయక్ అమరుడయ్యాడు. అతను చనిపోయాడని వార్త తెలియడంతో ఆ తండ కన్నీటి పర్యంతమైపోయింది. అతని తల్లిదండ్రులు పుత్రశోకంతో మరి విలపించడం జరిగింది. చిన్న వయసులోనే తమకు మరి అండగా ఉంటాడు, తమ కుటుంబానికి భరోసాగా ఉంటాడు అనుకున్న తరుణంలో మరి ఇలా జరగడం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటనే చెప్పొచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న మరి పవన్ కళ్యాణ్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి లోకేష్, హోంశాఖ మంత్రి అనిత, ఇట్లా ప్రముఖులు మరి ఆ ఇంటికి వెళ్ళడం, కల్లితండాకు వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వడం జరిగింది, కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని చెప్పేసి ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్, లోకేష్ భరోసా ఇవ్వడం జరిగింది. అయితే ఆ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. నేను పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. వారికి ఒక 5 ఎకరాల పొలము, అదేవిధంగా ఇంటి స్థలం కేటాయించడం, వారి కుటుంబంలో అంటే మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ పాక్ ఏదైతే ఉందో మరి పాక్ దుశ్చర్యలకు మరి నేడు మన భారత సైనికులు బలి కావడం నిజంగా బాధాకరం. కానీ అతను చనిపోయినా కూడా ఒక అగ్ని వీరుడులా, అతన్ని ఒక అమర సైనికుల్లా మరి దేశం కోసం త్యాగం చేశాడని చెప్పేసి అయితే అతని త్యాగ నిరతిని అందరూ కొనియాడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ జయహో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఇక మరి యుద్ధం విషయానికి వస్తే మరి ట్రంప్ చొరవతో మరి ట్రంప్ మధ్యవర్తిత్వం, అంటే ప్రపంచవ్యాప్తంగా కొంత డామినేట్ కంట్రీ అయిన అమెరికా, మరి నేడు పాకిస్తాన్, అదేవిధంగా మరి ఇండియా మధ్యలో ఏదైతే యుద్ధ వాతావరణం ఏర్పడిందో దాన్ని ఆపాలని చెప్పి ఆయన కోరడం, దాంతో మరి సీజ్ ఫైర్, అంటే ఏదైతే ఫైర్లని, ఏదైతే కాల్పులు, అదైతే యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో సీజ్ ఫైర్ విరమించుకున్నట్లు కూడా మన భారత్ మొదట కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ మరి పాక్ కవింపు చర్యలకు పాల్పడుతుండడం, అదేవిధంగా వాళ్ళు దాడులకు పాల్పడుతుండడం, ఇది నిజంగా ఇది దారుణమైన చర్య. మరి భారత్ దీని విషయంలో ఆలోచించాలి. ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఎంతకాలం మనపై పాక్ కవింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. మనం ఎంతో ఓపికతో సహనంతో ఉన్నప్పటికీ మరి వాళ్ళు పేటరేగిపోతున్నారని చెప్పేసి కూడా ప్రజలైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మోదీ మరి ఏదైతే బీజేపీ ప్రభుత్వం కూడా ఆలోచించాలని ఈ విషయంలో అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే మన భారత ప్రభుత్వం కూడా, భారత సైన్యం కూడా ఇంకా మేము కాల్పులు విరమించలేదు, మేము ఆపరేషన్ సింధూర్ను ఇంకా ఆపలేదని చెప్పేసి కూడా ప్రకటించడం నిజంగా ఇది గొప్ప విషయమని చెప్పాలి. మొత్తానికి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెర్రరిజాన్ని అరికట్టడంలో మన భారతదేశమే కాదు అన్ని దేశాలు కలిసికట్టుగా రావాలి. ప్రపంచవ్యాప్తంగా ఒక శాంతి సుస్థిరతను రూపొందించడానికి మరి ఈరోజు ప్రపంచ దేశాలు ఏకమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.